హాయ్ అండి, నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ వచ్చి మా బావగారు రిటైర్మెంట్ వ్లాగ్ అండి. జూన్ 30th రిటైర్ అయ్యారనమాట. 30th సండే వచ్చిందని 29th సాటర్డేనే ఆఫీస్లో సెలబ్రేట్ చేశారనమాట. సో మా బావగారు వచ్చేసి ఎన్ఎండిసిలో చేస్తారనమాట. ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనమాట. డీజీఎంగా చేసి రిటైర్ అయ్యారు. యాక్చువల్గా ఇది 38th ఫస్ట్ లోపల పెట్టేద్దాం అనుకున్నానండి. బట్ నాకు కోల్డ్ కాఫ్ వచ్చిందనేసి వాయిస్ చేంజ్ అయిపోతుంది కదా అనేసి అందులో ఓపిక కూడా లేదనమాట. ఇప్పుడు కొంచెం బెటర్ అనిపించేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చిన్న వాయిస్ అప్పుడే కొంచెం చేంజ్ ఉంది ఇంకా, బట్ లేట్ అయిపోతుంది అనేసి అప్లోడ్ చేస్తున్నా. ఓకే, వ్లాగ్లోకి వెళ్ళిపోతే మా బావగారు అయితే ఈ ఆఫీస్లో చేయబట్టి 27 years సర్వీస్ అండి. ఇది అంత అన్ని ఇయర్స్ చేసి కొలీగ్స్ని ఆఫీస్ని వదులుకొని రావాలి అంటే అది కొంచెం ఫీల్ అవుతాం కదా, ఇన్ని ఏళ్ళ నుంచి అందరితో కలిసి చేసి. సో తప్పదు, ఎవరికైనా కూడా రిటైర్మెంట్ అనేది వస్తుంది కాబట్టి. సో ఆఫీస్లో అయితే అందరు సన్మానాలు చేయడము, జిఎం వీళ్ళందరూ కూడా ఆఫీస్ కొలీగ్స్ అందరు సన్మానం చేసి మా బావగారి గురించి చెప్పడము, మా బావగారు కూడా సజెషన్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. Apart from that, family members of our chief guest Kishora garu, who's present. సో మేము ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత మొత్తం స్పీచెస్ సన్మానం ఇవంతా అయిపోయిన తర్వాత గ్రూప్ ఫోటో అండ్ ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడా తీపిచ్చేసుకున్నాం అనమాట. ఎప్పుడు గుర్తుండిపోతాయి కదా ఈ ఫొటోస్ అయితే చూసుకోవడానికి. సో అందుకని సో ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఆఫీస్లోనే లంచ్ కూడా అరేంజ్ చేశారనమాట. సో లంచ్ అది ముగించేసుకొని ఇంటికి వచ్చేసాము. సో ఇంటికి వచ్చిన తర్వాత స్మాల్ పార్టీ లాగా అరేంజ్ చేశారనమాట. పిల్లలు, మా బాబు అండ్ మా ఆడబడ్స్ కొడుకు, మా తోడుకోడలు 2 పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు కేక్ తీసుకొని వచ్చేసి కేక్ కటింగ్ అరేంజ్ చేశారనమాట. ఇంట్లో ఏం చేయలేదు కదా అనేసి. సో మా యాక్చువల్గా కేక్ కట్ చేసేటప్పుడు హ్యాపీ బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే అని క్లాప్స్ కొడుతూ పాడతాం పాట. మ్యారేజ్ డే అయితే ఆ సాంగ్ పాడతాం. రిటైర్మెంట్కి ఏం పాడాలా అని అందరు నవ్వుకుంటూ ఉన్నాం అనమాట. జస్ట్ క్లాప్స్ కొట్టుకుంటూ అట్లా ఎంజాయ్ చేసామన్నమాట. ఆ రోజే మ్యాచ్ కూడా ఫైనల్ అనమాట, June 29th. ఆ రోజు కేక్ కటింగ్ అండ్ మ్యాచ్ చూసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం అయితే. సో ఇంట్లో కూడా ఆఫీస్లో కూడా రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది చాలా బాగా జరిగిందనమాట. మా బావగారిది 27 years సర్వీస్ కదండి. ఆఫీస్లో అందరిని ఆఫీస్ వదిలిపెట్టి అండ్ కొలీగ్స్ని వదిలిపెట్టి రావాలంటే కొంచెం ఫీల్ అయ్యారు. బట్ తప్పదు కదా, ఆ టైం వస్తే ప్రతి ఒక్కరు రిటైర్ అవ్వాల్సిందే కదా. సో నా వాయిస్ అయితే చాలా చేంజ్ ఉన్నట్టుందండి. నా వ్లాగ్ వస్తే కానీ తెలియదు నా వాయిస్ ఎట్లా వచ్చింది అనేది. లేట్ అయిపోతుంది అనేసి అప్లోడ్ చేశాను. ఇది ఒక్కసారికి మాత్రం నా వాయిస్ ఎట్లున్నా భరించండి. ఈ రోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.